ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఐటీ ఎఫెక్ట్ చాలానే పడింది, చూస్తున్నాం కదా. ఐటీ లే ఆఫ్స్ ఎక్కడికక్కడ. మన మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్ చూసుకుంటే ఎప్పుడు పింక్ స్లిప్స్ ఇస్తారో తెలియడం లేదు. మరి ఈ ఐటీ ఎఫెక్ట్ అనేది రియల్ ఎస్టేట్ పైన ఎలా పడింది? మరి ఒక్కసారి మనము ఐటీ సాఫ్ట్వేర్ వర్సెస్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అసలు, దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి చూసుకుంటే సాఫ్ట్వేర్ సెక్టర్ అంతా కూడా డమాల్ అయిపోయింది. మరి ఎప్పుడు ఉద్యోగాలు పోతాయి అనే టెన్షన్లో చాలా మంది ఐటీ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఎఫెక్ట్ అంతా కూడా మరి రియల్ ఎస్టేట్ పైన ఎలా ఉంది అంటే, ఒక్కసారి మరి ట్రంప్ ఎఫెక్ట్ కూడా, టారిఫ్ ఎఫెక్ట్ కూడా ఎలా చూపిస్తుంది అంటే ఒకసారి క్లియర్ గా. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని గా ఉన్నాయి, అంటే ఇటు అటు అవుతున్నాయి. ఏదో చేయాలని తప్పన ఉండడం తప్పులేదు. ప్రతి సీఎం, ప్రతి పిఎం, ప్రతి ప్రెసిడెంట్ చేయాలనుకుని వస్తారు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు. అది ఇక్కడ ట్రంప్ జనవరి 2025కి ప్రెసిడెంట్గా స్వాధీనం అయ్యారు. ఎలక్షన్ అయింది, అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ అయింది. అప్పటి నుండి కూడా రోజుకి ఒక అలజడి, సంచలన వార్తలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇది లేటెస్ట్గా ఏంటంటే, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అంత పాజిటివ్గా లేవు అనేది ఒక చర్చ బయట వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన పెట్టే విధానాలు, ప్రాసెస్ కానీ, వీసా కానీ, బర్త్ టూరిజం కానీ, లక్కీ డిప్ కానీ, లేదా ఇమిగ్రేషన్ పాలసీలు కానీ, సెక్యూరిటీలో చెక్ చేసి మనం విన్నాము 2 చేతులు బేడీలు వేసి తీసుకురావడం కానీ, లేకపోతే రోడ్డు మీద పడేయడం కానీ ఉన్నట్టున్నాం. ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ పాజిటివ్. గుడ్ రిలేషన్స్ వైపు చూడట్లేదు, డెడ్ ఎండ్కి వెళ్తున్నాడు. అంటే ఈ ట్రైంగ్ టు డిమెయింటైన్ ఆర్ డీరైల్ అంటారు బాండింగ్ బిట్వీన్ ది కంట్రీస్, ఎస్పెషల్లీ ఇండియా, అమెరికా. అంటే దెర్ ఇస్ చాలా బాగుంది. అంతకుముందు గత ప్రెసిడెంట్ బుష్ గారు కానీ, ఒబామా గారు కానీ, క్లింటన్ కానీ, వీళ్ళందరూ కూడా దే నెవర్ టేకెన్ సచ్ ఎఫెసెడ్ డెసిషన్. అంటే ఆ డెసిషన్ ఎవరికి అనుకూలించట్లేదు. ఆయన వరకు నేను ప్రెసిడెంట్, నేను చేసిందే, చెప్పిందే గొప్ప, చేసిందే గొప్ప అని అనుకుంటున్నాడు. కానీ అది ఇట్ మే నాట్ బి గుడ్ ఇన్ లాంగ్ రన్. సో మేజర్గా ఐటీ మీద, ఎందుకంటే మన కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ చూసి, ఆరకల్, ఐబిఎం ఇవన్నీ ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ హ్యాపెన్స్ ఇన్ అమెరికా, యుఎస్ఏ. అండ్ వాళ్ళు మన దగ్గర అవుట్ సోర్స్ చేస్తారు. ఎందుకంటే దిర్ ఇస్ అ రీజన్. ఇప్పుడు ఆయన తీసేస్తున్నాడంటే ఆయనకే ఇబ్బంది, రేపొద్దుట ఆయనకే ఇబ్బంది. ఎందుకంటే డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మన లేటెస్ట్ నాకు డెవలప్మెంట్ ఒక లాస్ట్ 1 week 2 weeks బ్యాక్, ఎంప్లాయీస్ చెప్పుకుంటా ఆ గూగుల్ ఆఫీస్ కానీ ఆఫీసులో ఎండీలకు చెప్తున్నాడు, మీరు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నాం, మీరు తీసేయాలి, తగ్గించాలి, ఎవరైనా ఇండియా వెళ్తే వాపస్ రాకూడదు, చైనా వెళ్తే వాపస్ రాకూడదు అని, విచ్ ఈస్ కాజింగ్ ఏ సీరియస్ కన్సర్న్. మీకు ఓవరాల్ అనాలిసిస్, మన రియల్ ఎస్టేట్ అనాలిసిస్ చేస్తే ఈ సంవత్సరం ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత అమెరికాకి వెళ్ళాల్సిన వాళ్ళు తరపున కలెక్షన్ 50,000 కోట్లు తగ్గిందండి ఇండియన్ పేరెంట్స్ కంటే. దే ఆర్ డ్రాపింగ్ ఫ్రమ్ గోయింగ్ టు యూఎస్. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడే మనం ఉండొచ్చు కదా అన్నట్టు. అంటే దట్స్ నెగిటివ్స్ అని. 50,000 కోట్లు పోయిందంటే రెవెన్యూ కదా. మన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు, దేర్ ఇస్ రీజన్. మన వాళ్ళు ది మోస్ట్ చీపెస్ట్ లేబర్ ఇన్ ది వరల్డ్. అంటే ఒకటి గంటకి $8 నుండి $10 మన వాళ్ళు పనిచేస్తారు. అదే అమెరికా వాళ్ళకి పెట్టాలంటే గంటకి $40 నుండి $50. సో $50 అంటే 80% రెవెన్యూ మన వల్ల సేవ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఐటీ జాబ్స్ ఇప్పుడు దాదాపు 25,000-30,000 మంది ఆల్రెడీ బయటకు వచ్చేసారు, పంపించారు. ఇంకా ఇండియాలో వరల్డ్ మొత్తం చూసుకుంటే లక్షల్లో ఉంటుంది. సో వీళ్ళందరూ వెనక్కి వచ్చి ఏం చేస్తారు, ఇండియాలో ఇప్పుడు అక్కడ 10 లక్షలు డ్రా చేసేవాడు ఇక్కడ ₹1,00,000 ఇవ్వడం కష్టం. అండ్ కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, రద్దు అయిపోతున్నాయి. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అంటే ఏంటంటే లేబర్ బ్యాక్ ఎండ్ సర్వీస్ మనం ఎక్కువ, ఇప్పుడు బ్యాంకులు, మెడికల్, హాస్పిటల్స్, ఫార్మర్స్ ఇవన్నీ కూడా మన బ్యాక్ ఎండ్ సర్వీస్ ఉంటుంది. అంటే ఆర్డర్ అక్కడ నుండి వస్తుంది, ఇప్పుడు సర్వీస్ ఇచ్చేది ఇక్కడ నుండి ఇస్తారు, క్లయింట్ సర్వీసింగ్. అంటే వాడుకున్న డౌట్స్ కానీ, లోన్ తీసుకోవాలంటే ఏం కావాలి, ఎలిజిబిలిటీ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, మన సిబిల్ స్కోర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ. ఇప్పుడు కొన్ని కంపెనీలో దే ఓన్లీ డూ బ్యాక్ ఎండ్ సర్వీస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ తక్కువ. ఈ బ్యాక్ ఎండ్ సర్వీస్ ఎందుకంటే మనకు $10 అవుతున్నాడు, $50 అంటే స్ట్రైట్ అవే $40 మిగులుతుంది పర్ అవర్. అంటే ఇన్ని కొన్ని వేల లక్షల గంటలు ఉంటాయంటే అన్ని డాలర్స్ మిగులుతాయి. అయితే తీసుకుంటే బైలాటరల్ రిలేషన్షిప్, మోడీ గారు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. మోడీ గారు ఆయన ఫైర్ చేస్తున్నాడు, ఆయన మోడీ నాకు సంబంధం లేదు, నేనే యుద్ధం అంటాడు. ఆయన చేయని పనికి చేశాను, క్రెడిట్ పొందాలని చూస్తున్నాడు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఆయన చేస్తే ఇప్పుడు ఎవరు ఒప్పుకోవాలి కదా, చేస్తే ఎదురు కంట్రీస్ ఒప్పుకోవట్లేదు. అదే ఇండియా అగ్రింగ్, నా పాకిస్తాన్ ఈజ్ అగ్రింగ్. అంటే నా వల్ల యుద్ధం ఆగిపోయింది, నేనే ఆపుతున్నాను, నేనే అనడం చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఓవరాల్గా ఐటీ ఎఫెక్ట్ మీద డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద ఏం ఇంపాక్ట్ పడిందంటే మన సబ్జెక్ట్ కాబట్టి, రియల్ ఎస్టేట్లో ఒకప్పుడు లైన్ దేనికి ఉండేదంటే బుక్ చేసుకోవడానికి లైన్ ఉంటుంది, ఇప్పుడు లైన్ దేనికి ఉందంటే క్యాన్సిల్ చేసుకోవడానికి ఉంది.
కొంతవరకు అన్ని సెగ్మెంట్లు కాదు. అయితే ఆ వర్గాలు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. శాలరీ లేకపోతే ఈ డబ్బులు లేకపోతే ఒక ₹1,00,000 ఈఎంఐ అంటే ఎలా కడతారు? జాబ్ ఒక 2-3 లక్షలు వచ్చాడు, ₹1,00,000 ఈఎంఐ కట్టేవారు. తర్వాత మిగతా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇన్కమ్ పడిపోయేటప్పటికి చాలా ఇబ్బంది. ఇప్పుడు అదే అమెరికాలో బైఅవుట్ పీరియడ్ అని పెట్టాడు. బైఅవుట్ పీరియడ్ అంటే 8 నెలలు శాలరీ ఇస్తాడు. మీరు బైఅవుట్ స్కీమ్ ఆప్ట్ చేసుకోకపోతే మీరు జాబ్లో తీసేస్తా ఉన్నారు. అంటే ఇది ఫోర్సబుల్ కండిషన్స్. మనం చేస్తుంది కరెక్టా కాదని ఆయన కంట్రీ కోసం ఆయన చేయడం అనేది తప్పు లేదు. ఇట్స్ అండర్స్టూడ్. బట్ అట్ వాట్ కాస్ట్ ఈస్ డూయింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇన్ఫ్లేషన్ కానీ జీడిపి రేట్ కానీ దెర్ ఇస్ ఎ ప్రిడిక్షన్ దట్ నెక్స్ట్ 1.5-2 years by 2027 ఐ థింక్ ఈజ్ ఫాల్ ఇన్ టు గోయింగ్ టు రెసిషన్. రెసిషన్లోకి వెళ్ళిందంటే జీడిపి తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ట్యాక్స్ మేర తారీఫ్ రేట్ వేయడం వల్ల కొద్దిగా పర్చేస్ బయింగ్ సెల్లింగ్ తగ్గిపోతాయి కదా. ఎందుకంటే 25% ఒకేసారి చేసింటే ₹10 2.50 పెంచారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఓవరాల్గా సమ్మరీ చూసుకుంటే ఓన్ కంట్రీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ ఇన్ సమ్ ప్లేసెస్. ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేసి ట్విట్టర్లో మొత్తం చేసి గెలిపించారు. వాళ్ళిద్దరూ విడిపోయారు. ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత పబ్లిక్ ఇల్లు కోసం వాళ్ళు మన ఇల్లే సరిగ్గా లేదు, ఎలా చక్కబెడతాం? సార్ ఒక విషయం చెప్పండి సార్, మామూలుగా రియల్ ఎస్టేట్ డిపెండ్స్ ఆన్ ఐటీ ఎంప్లాయీస్ అంటే ఏం చెప్తారు? మామూలుగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ప్లాట్స్ తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంత ఈ లే ఆఫ్స్ అనేవి రావడంతో ఒకేసారి ఇప్పుడు ఫ్యూచర్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి లేకుండా ఇంకా అందరు కూడా ఊర్లు వెళ్ళిపోతారు అంటే ఏం చెప్తారు? మామూలుగా అసలు రియల్ ఎస్టేట్ డిపెండ్స్ ఆన్ ఐటీ ఎంప్లాయీస్ అంటే మీ ఆన్సర్ ఏంటి? డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఐటీ వాళ్ళు కంట్రిబ్యూటింగ్ టు వన్ ఆఫ్ ద మేజర్ పోర్షన్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్. అంటే మొత్తం ఐటీ వాళ్ళు అని చెప్పను, బట్ ఐటీ వాళ్ళు డిఫరెంట్ గా, ఎందుకంటే వాళ్ళు జాబుల్లో ఏం చేస్తారు, చాలా మంది రియల్ ఎస్టేట్ కూడా చూస్తారు, ఫ్రీలాన్సర్ గా జాయిన్ అవుతున్నారు చాలా మంది ట్రైనింగ్ తీసుకొని. ఎందుకంటే మిగతా ఏ డిపార్ట్మెంట్ నేను అంతమంది చెప్పాను, RRR అంటే రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్, ఈ మూడింటికి ఏ అర్హత అక్కర్లేదు. ఐటీ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఒక ఎలిజిబిలిటీ కావాలి. సో అందరు కూడా ఇప్పుడు దీనికి ఇంట్లో కూర్చునే బదులు ఇప్పుడు వైఫ్ హస్బెండ్ కొంతమంది పనిచేస్తారు, ఇద్దరికి పోయిందని చాలా. ఒక ఆయన ఐటీ, ఒక ఆవిడ టీచర్ అనుకోండి, 50% బెటర్. బట్ ఐటీ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంది రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ తెలంగాణ, హైదరాబాద్లో మనకి ఎన్ఆర్ఐ పోర్షన్ ఎక్కువ ఉంది బాగా. సో ఎవ్రీ ఎన్ఆర్ఐ ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ యాజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. కాబట్టి మొత్తం పడిపోదు కానీ ఒక 10-15% డ్రాప్ అనేది కనిపించింది. కొంతమంది క్యాన్సిలేషన్ కూడా ఇష్టపడుతున్నారు, అంటే అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసుకునే వాళ్ళు, సేల్ అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు కూడా మనం వెనక్కి వెళ్తామని చెప్పి ఫ్యూచర్లో కట్టమైంది. 30 years లోన్ ఎలా కడతారండి? 30 years లోన్ తీసుకుంటాడు, డబ్బులు అయితే నెక్స్ట్ జాబ్ వస్తుంది. ఇండియాలో అంత జాబ్ వచ్చే పొటెన్షియల్ చాలా తక్కువ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఐటీ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్లో. బట్ ఓన్లీ ఐటీ మీద బతకలు మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా పికప్ అవుతున్నాయి. ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అయితే రానున్న 10 సంవత్సరాల్లో డెఫినెట్గా గ్రోత్ అనేది ఉంటుంది. ఈ ఐటీ గ్యాప్ ఎలా కవర్ చేయాలి అనేది ఈవెన్ బిల్డర్స్ ఆర్ థింకింగ్, గవర్నమెంట్ ఈస్ థింకింగ్. డెఫినెట్గా కొద్దిగా కరెక్ట్ మెథడ్ అవుతుందని చూస్తున్నాం.